నమస్కారం విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన పలువురు, కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పట్టణంలోని పలు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో కుడారై ఉత్సవం. అధిక సంఖ్యలో పాల్గొనాలన్న ఆలయ కమిటీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పలువురు బీజేపీలో చేరారు. నిర్మల్ పట్టణ వెంకటాద్రిపేట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అనుముల శ్రావణ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నిర్మల్ పట్టణంలో కాషాయ జెండా ఎగరేసే విధంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తిక్, సుంకరి సాయి, జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ఒడిశల అర్జున్, పట్టణ బీజేపీ నాయకులు కూన శివకుమార్తో పాటు పట్టణ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో పలు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తూ వాటిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చిన్నారులు గాలిపటాలు ఎగరవేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
చెప్తానయ్యా సోది చెప్తానయ్యా సోది కంచి కామాక్షమ్మ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు సోది చెప్తానయ్యా సోది మీ గురించి కూడా చెప్తానయ్యా మీరు తెల్లని వస్త్రాలు ధరించినట్టే మీ మనసు కూడా తెల్లదయ్యా మీరు ముందుండి నడిపే కార్యదక్షులయ్యా మీకు చురుకుదనం కలుగునయ్యా ధన్యవాదాలు. నిర్మల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా రేపు అనగా 11/1/2026 రోజు ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ బాధ్యతలు చేపట్టి నెల రోజుల వ్యవధిలోనే నిర్మల్ చరిత్రలోనే దాదాపుగా 8 లక్షల రూపాయల హుండీ వచ్చిందన్నారు. ముఖ్యంగా ఆలయ పూజారులు ధర్మకర్తలు భక్తుల సలహా మేరకు మా కమిటీ సభ్యులు ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే ఈ నెల 13వ తేదీ మంగళవారం రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుందని పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. అంతకుముందు నిర్మల్ మాజీ డీసీసీ అధ్యక్షులు కూల్చాడి శ్రీహరిరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ ధర్మకర్తలు, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అన్నప్రసాదం అంటూ మేము మా ఇంట్లో చేశాము. భక్తులందరికీ మరి ఎంత రాబోయే రోజుల్లో కూడా కలుగుతున్నటువంటి అన్నప్రసాద కార్యక్రమం లక్ష్మీ వెంకటేశ్వర దేవరకొండ దేవస్థానం నిర్మల్లో మా ఆలయ కమిటీ ద్వారా నిన్న జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో వచ్చిన 8,24,479 రూపాయలు నిన్న హుండీ ఆదాయంగా వచ్చింది. దీనిలో మా ఆలయ కమిటీ సభ్యులు చాలా మట్టుకు ముందట ఉండి ప్రతి ఒక్క విషయంలో మంచి సలహాలు ఇస్తూ భక్తుల నుంచి సలహాలు స్వీకరిస్తూ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి మాకు ఇచ్చిన సమయం చాలా చిన్నదైన 30 రోజుల సమయంలో మేము రాగానే ఇంత పెద్ద ధనుర్మాస కార్యక్రమము మా మీద వచ్చింది. దాన్ని ఎక్కడ కూడా మేము రిలాక్స్ కాకుండా ప్రతిదీ చూసుకుంటూ మేము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ మేము ఈ ధనుర్మాసంలో ముందుకెళ్ళాము. మరియు ఇన్స్పెక్టర్ మన రవికిషన్ గారు, ఈవో భూమయ్య గారు కూడా సహకారంతో చాలా మట్టుకు మాకు అన్ని పనులు ముందడికి వెళ్ళినాయి. ఈ విజయం వెనుక ఇంతమంది కష్టం ఉంది. ప్రతి శనివారం నాడు అన్నప్రసాద కార్యక్రమము మేము ఇక్కడ గత 4 వారాలుగా చేస్తున్నాము. ఈరోజు చివరి వారము. దీనికి సంబంధించిన ప్రతి కార్యక్రమము మేము భక్తులకు తెలియజేస్తున్నాము. మరియు సాయంత్రము అల్పాహార కార్యక్రమం కూడా ఇక్కడ ప్రతి శనివారం నాడు పెడుతున్నాము. దాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించగలరు. దీనికి సంబంధించిన దాతలు కూడా ఎవరైనా ఉంటే మీరు మాకు సహాయ సహకారము అందించగలరు. మరియు కన్నన్ స్వామి గారు కానీ, నవీన్ గారు కానీ, అర్చకులు మరియు కిరణ్ గారు కానీ ప్రతి విషయంలో మాకు ముందుండి ఈ సేవ చేస్తే బాగుంటుంది, ఈ సేవ చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు మా కమిటీ సభ్యులు కూడా ముందుండి ప్రతి విషయాన్ని మాకు ముందుకి తీసుకొచ్చి ప్రతిదీ ప్రొవైడ్ చేసుకుంటా
కష్టపడి ఈరోజు ఇంత తక్కువ కాలంలోనైనా మా కమిటీ సహకారంతో మేము ఇంతవరకు ముందుకు వచ్చాము. మరియు రేపు జరిగే నిర్మల్ చరిత్రలో ఇటీవరకు కనీ విని ఎరిగినటువంటి సేవ నిజరూప దర్శనము. ఈ నిజరూప దర్శనాన్ని రేపు కన్నన్ గారు మరియు నవీన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. భక్తులు భారీ సంఖ్యలో వచ్చేసి స్వామివారి సేవని తీసుకోవాలని అనుకుంటున్నాము. కుడారే ఉత్సవం 8 గంటలకు తయారవుతుంది, స్టార్ట్ కాబడుతుంది. దీనికి 300 రూపాయల టికెట్గా నిర్ణయించాము. ప్రతి ఒక్క భక్తులు ఈ కుడారే ఉత్సవంలో ఒక ఇత్తడి గిన్నెలో మంచి పాయసంని మీకు ప్రసాదంగా అందిస్తారు. కాశీ అన్నపూర్ణ నుండి మేము అక్కడి నుంచి ఈ పాత్రను తీసుకొచ్చాము. భక్తులు ఇదంతా గమనించగలరు. గోదా రంగనాథుల కళ్యాణం ఉంటుంది 13వ తారీఖు నాడు, భక్తులు గమనించగలరు. ఈ కార్యక్రమంలో 4 గంటలకి తప్పకుండా మీరు వస్తే ఇక్కడ కార్యక్రమం 4 గంటలకు స్టార్ట్ అయిపోయి 8 గంటలకు ముగుస్తుంది. కోలాటాల మధ్య స్వామి ఊరేగింపు మధ్య ఈ కార్యక్రమం మొదలవుతుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో ఆదివారం కూడారై ఉత్సవం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట అయ్యప్ప ఆలయంలో ఆదివారం కూడారై ఉత్సవం ఉంటుందని ఆలయ గురుస్వామి నవయుగమూర్తి కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆలయ ధర్మకర్తలు అల్లుళ్ళ వినోదమ్మ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రేపు నిర్వహించే కూడారై ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం వచ్చిందంటే గుర్తొచ్చేటటువంటి పండుగల్లో కూడారై మహోత్సవం ఒక అత్యంత వైభవోపేతమైనటువంటి పండగ. అలాంటి కార్యక్రమం 11వ తేదీ ఆదివారం అంటే రేపు ఉదయం మన హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట యందు 9:30 నుండి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి 108 గంగాళాలతో నైవేద్యాన్ని సమర్పించడం ప్రధాన ఘట్టంగా ఉంటుంది. ఉదయమే తిరుప్పావై ప్రబంధనంతో మొదలుకొని స్వామివారికి నైవేద్య కార్యక్రమం, తదనంతరం తీర్థప్రసాద వితరణ. వచ్చినటువంటి భగవద్బంధువులందరికీ కూడా ఆలయ ధర్మకర్తలు అల్లుళ్ళ వినోదమ్మ మురళీధర్ దంపతుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో ఆలయ గురుస్వామి మూర్తిగారి ఆధ్వర్యంలో, వికాస తరంగిణి శాఖ వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భగవద్బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఆ జై శ్రీమన్నారాయణుడి యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా అనేక మంగళాశాసనాలతో ఆహ్వానం పలుకుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2026వ సంవత్సరపు క్యాలెండర్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి గంగారెడ్డి, జనరల్ సెక్రటరీ రమేష్, అసోసియేట్ ప్రెసిడెంట్లు మంగళరపు ప్రవీణ్ కుమార్, జి సత్యపాల్ రెడ్డి, ట్రెజరర్ ఎం గంగసాగర్ రెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి చెక్కుల్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. నిర్మల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల వారికి నిమ్స్లో మెరుగైన చికిత్స కొరకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి 7 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలను అందజేశారు. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సదరు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యూ వెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్, మాజీ సర్పంచ్ అంకం శ్రీనివాస్, రాము, ప్రమోద్, సుధీర్, నవీన్తో పాటు తదితరులు పాల్గొన్నారు. వీసీఎన్ ఛానల్లో న్యూగా అపాయింట్ అయిన డాక్టర్ కత్తి కిరణ్ను వివేకానంద సేవా సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. స్థానిక శ్రీ ఆదిత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ కత్తి కిరణ్ను వివేకానంద సేవా సమితి సభ్యుడిగా కొనసాగుతూ వీసీఎన్ ఛానల్లో న్యూస్ రీడర్గా అపాయింట్ అయినందున సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ప్రమోద్ చందర్ రెడ్డి మరియు అధ్యక్షులు కూనా రమేష్, సంఘ సభ్యులు డాక్టర్ కత్తి కిరణ్ను సన్మానం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, అధ్యక్షులు కూనా రమేష్, మనోజ్, మురళి, సురేందర్, మదన్, హరికృష్ణ, సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
సేవా సమితి సభ్యుడైనటువంటి డాక్టర్ కత్తి కిరణ్ గారు VCN న్యూస్ రీడర్గా నిన్ననే అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అత్యుత్తమ న్యూస్ రీడర్ అవార్డు కూడా త్వరలో అందుకోవాలని అలాగే నిర్మల్ కళాకారుల సంఘానికి కూడా వారు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ కిరణ్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన వివేకానంద సేవా సమితి అధ్యక్షులు శ్రీ కూన రమేష్ గారు మాట్లాడతారు. నమస్కారం. నిర్మల్ వివేకానంద వెల్ఫేర్ సొసైటీ నుంచి మన యొక్క సభ్యుడు కత్తి కిరణ్ డాక్టర్ గారు నిర్మల్ నగరంలో ఉన్నటువంటి VCN ఛానల్ న్యూస్ రీడర్గా నిన్న ప్రారంభం మొదలుపెట్టాడు. అతని యొక్క చాతురతతో కళాకారుడిగా నిర్మల్ నగరంలో గాయత్రి టౌన్షిప్ సెక్రటరీగా మరియు కళా బృందానికి సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ పని చేస్తూ అదేవిధంగా న్యూస్ రీడర్గా కూడా అపాయింట్మెంట్ జరిగింది నిన్న. అదేవిధంగా వారు అనేక మంచి పదవులు అధిరోహించాలని మా వివేకానంద సేవా సమితి తరపున సభ్యుల తరపున మేము వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఇంకా మంచి సౌజన్యంతో మంచిగా ఇంకా ఎత్తుకు ఎదగాలని మా యొక్క కోరిక. వివేకానంద వివేకానంద. జిల్లా స్థాయి క్విజ్ కాంపిటీషన్లో 2వ బహుమతి గెలుపొందిన సాయి శ్రేష్ఠను వివేకానంద సేవా సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. విజయ హై స్కూల్ నిర్మల్లో గల సాయి శ్రేష్ఠ 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని జిల్లా స్థాయి క్విజ్ కాంపిటీషన్లో 2వ బహుమతి గెలుపొందిన సందర్భంగా వివేకానంద సేవా సమితి సభ్యులు స్థానిక శ్రీ ఆదిత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, అధ్యక్షులు కూన రమేష్, మురళి, మనోజ్, మదన్, కత్తి కిరణ్, సురేందర్, సంతోష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ పాప గత 10 రోజుల క్రితం జరిగినటువంటి సైన్స్ ఫేర్లో క్విజ్ కాంపిటీషన్లో జిల్లా స్థాయిలో 2వ బహుమతి పొందింది. ఈ విషయంలో ఇటు విషయానికి మా పాఠశాల తరపున చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ చిన్న ఫెలిసిటేషన్ జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సాయి శ్రేష్ఠ విజయ స్కూల్ విద్యార్థి. ఈ పాప నిర్మల్ జిల్లా స్థాయిలో 2వ బహుమతిగా క్విజ్ కాంపిటీషన్లో విజయం సాధించింది. జిల్లా సైన్స్ ఫేర్లో నిర్మల్ వివేకానంద వెల్ఫేర్ సొసైటీ తరపున వీరికి చిన్న సన్మానం, ఇంకా ఈ పాప ఇంకా పై ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఈ సన్మాన కార్యక్రమం చిరు సన్మానం చేస్తున్నాం మేము. ఈ వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన పలువురు, కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పట్టణంలోని పలు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో కుడారై ఉత్సవం. అధిక సంఖ్యలో పాల్గొనాలన్న ఆలయ కమిటీ సభ్యులు. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. నమస్కారం.